హాయ్ గుడ్ ఈవినింగ్. అది ఈరోజు సండే అనమాట యాక్చువల్లీ. సో, మన గోల్డ్ చార్ట్‌లో ఉన్నాం. ఈరోజు డేట్ వచ్చి మీకు 5థ్ అనమాట. ఓకేనా. 7థ్ మంత్ నాకు ఓకేనా. సో, యాక్చువల్లీ ఏంటంటే మీకు మండే రేపు ఎలా ఉంటది మార్కెట్ ఒకసారి చూద్దాము. నిఫ్టీ ఓకేనా. ఫారెక్స్ సంబంధించిన కరెన్సీ పేర్స్ ప్లస్ గోల్డ్ అన్నీ చూద్దాము. నిఫ్టీ అయితే నేను లాస్ట్‌లో చెప్తాను అనమాట. ఎందుకంటే మీరు అప్పుడు లాస్ట్ వరకు చూస్తారు వీడియో. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఫారెక్స్ చేస్తున్న వాళ్ళకైతే ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో మార్కెట్ మీద ఎక్కడి దాకా ఫంక్షన్ అవ్వచ్చు అని చెప్పేసుకొని ఒక చిన్న అయితే ఒక షో చేద్దాం. ఓకేనా. సో, 4 అవర్స్‌లో మార్కెట్ అనేది మన పెట్టుకొని చూస్తే సింపుల్‌గా మీకు మొత్తం ప్రీవియస్‌గా చూడాలిరా అంటే మార్కెట్ అనేది మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది ఎవరికైనా డీప్‌గా తెలిస్తే లైక్ అంటే ఎస్ఎంసీ పరంగా ఎవరికైనా స్ట్రక్చర్ మ్యాప్ డీప్‌గా ఉంటే వాళ్ళకైతే క్లారిటీ ఉంటదనమాట. ఓకేనా. ఈ మనకి ఎంబీఓఎస్ అనే టాపిక్స్ ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ అనమాట. ఇది వాళ్ళకొక చిన్న ఎగ్జాంపుల్ ఒక చార్ట్ కూడా అనమాట ఇది. ఓకేనా. ఇక్కడ మన బీఓఎస్ జరిగింది ఎంబీఓఎస్. అగైన్ ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్ ఎంబీఓఎస్ అగైన్ ఇక్కడ ఇండ్యూస్మెంట్. ఓకేనా. ఎంబీఓఎస్ జరిగింది. సో, మార్కెట్‌లో ఎప్పుడైతే ఒక ఎంబీఓఎస్‌ని కరెక్ట్ అవుద్దో అప్పుడే దాన్ని మనం పెద్ద ఇండ్యూస్మెంట్‌గా తీసుకుంటాం. ఓకేనా. సో, మన యాక్చువల్లీ ఈ యొక్క బీఓఎస్‌కి ఇక్కడ ఎలా మనకు ఇండ్యూస్మెంట్ అయితే కరెక్ట్ అయిందో ఈ ప్లేసుల్లో ఎగ్జాక్ట్‌గా సేమ్ మనకు ఈ పెద్ద బీఓఎస్‌కి ఇది ఇండ్యూస్మెంట్ మనకు. ఓకేనా. సో, మనకేంట్రా ఈ టాపే మనకు బీఓఎస్ అన్నట్టు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ అయింది కాబట్టి మరి దీనికి ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ ఏడా? ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ వచ్చి మీకు ఇదే అన్నమాట. ఓకే. ఇది ఎప్పుడో మార్క్ చేసి పెట్టా యాక్చువల్లీ నేను. ఎగ్జాక్ట్‌గా మీరు మార్కెట్ చూసారంటే ప్రెజెంట్ మార్కెట్ అనేది ఆ ఎక్స్‌ట్రీమ్ బ్లాక్‌లో టచ్ చేసి అక్కడి నుంచే మార్కెట్ రివర్సల్ అవుతా ఉంది. ఓకేనా. సో, ఇదన్నమాట జరుగుతాండేది. ఇక్కడి నుంచి దీని టార్గెట్ అనేది మార్కెట్‌లో కన్ఫర్మ్ అయితే ఓకేనా. ఇది మార్కెట్ అప్ ట్రెండ్‌లో తిరిగితే దీని ఒక టార్గెట్ అనేది ఈ యొక్క టాపే అన్నమాట. ఆల్ టైమ్ హైయే ఉంటది గోల్డ్. ఓకేనా. సో, ఏది మేబీ నేను చెప్తున్నానో అది జరిగిపోతుందని కాదు. బట్ టెక్నికల్‌గా మనకు అదే షో చేస్తాంది. సో, మీ ఇన్ కేస్ ఎవరైనా సరే ఇక్కడ పొజిషన్స్ తీసుకుంటే మీకు జనరల్‌గా ఇక్కడ దాకా కూడా హోల్డ్ చేసి వదిలేయొచ్చు మీరు లైఫ్ టైమ్. ఐ మీన్ ఎగ్జాంపుల్‌కి అట్‌లీస్ట్ ఒక 6 మంత్సో, 5 మంత్స్ మీరు పొజిషన్స్ వదిలేస్తారు కదా! అలా వదిలేసుకోవచ్చు అన్నమాట గోల్డ్. మేబీ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఇన్ కేస్ ఈ చేంజ్ ఆఫ్ కట్ జరిగిపోయిందంటే మీరొచ్చి లాసెస్ ఫేస్ చేస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వాల్సింది మీరు. ఓకేనా. సో, ఇది 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో దాని కన్ఫర్మేషన్స్ కింద బేస్ మన ఇక్కడ ఈ ప్లేస్‌లో ఎటువంటి కన్ఫర్మేషన్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేద్దాం ఒకసారి మనం డెప్త్‌గా ఎళ్ళేసి. ఓకేనా. సో, ప్రెజెంట్ అయితే మనకేంట్రా అంటే ఇదే ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ ఆ బ్లాక్. ఇదే మన చేంజ్ ఆఫ్ కంట్రీ లైన్ మన కింద. ఈ ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ నుంచి మార్కెట్ ఏం చేస్తున్నాడంటే పైకెళ్తున్నాడు. సో, మనకిక్కడ వాల్యూమ్స్ అనేది యాక్చువల్లీ మనకేంటంటే డౌన్ ట్రెండ్‌లో వస్తదనమాట 4 అవర్స్‌లో ఈ జోన్‌లో. ఇండివిడ్యువల్ తీసుకొని బీఓఎస్. అగైన్ మనకేంటంటే ఈ చేంజ్ ఆఫ్ కటర్ మీకు ఇండ్యూస్మెంట్‌గా ఉంటదనమాట యాక్చువల్లీ. ఓకేనా. సో, అది. ఇప్పుడు మనకేంటంటే మార్కెట్ అనేది అగైన్ నాకు తెలిసి ఈ సప్లై నుంచన్నా లేకపోతే ఈ సప్లై నుంచన్నా సెల్ ఏసి మార్కెట్ కిందకెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. బట్ ఆ సప్లైస్ మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే వాల్యూమ్ ప్రొఫైల్ ఏసుకొని చూస్తాం జస్ట్ ఒక రెఫరల్‌గా. ఓకేనా. వాల్యూమ్ ప్రొఫైల్ ఏసుకొని చూస్తే వాల్యూమ్ ప్రొఫైల్ ఏం చేస్తుందంటే మనకు కింద చూపిస్తుంది వాల్యూమ్స్ అన్ని ఉన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ పైన ఎక్కడ చూపియట్లేదు. సో, అంటే దీని మీనింగ్ ఏంట్రా అంటే పెద్ద ప్లేయర్‌లు అనేవాడు మోస్ట్‌లీ మార్కెట్‌లో ఇదే ఎక్స్‌ట్రీమ్ జోన్ కాబట్టి ఈ ఎక్స్‌ట్రీమ్ జోన్‌లో పెద్ద ప్లేయర్‌లు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయన్నారు అని మనకు ఒక హింట్ అనమాట. ఇది నార్మల్‌గా మీకు నిఫ్టీ అయినా సరే, గోల్డ్ ఏదైనా సరే ఇది ఒక సబ్జెక్ట్ పరంగా మీరు చూడాలి. ఓకేనా. సో, ఎంట్రీ పరంగా కాదు సబ్జెక్ట్ పరంగా చూడండి. ఇది ఒక పెద్ద వాల్యూమ్స్ అనేది ఇక్కడ ఇంజెక్ట్ చేశారు మార్కెట్‌లో. సో, అంటే గోల్డ్ ఏంది ఇక్కడి నుంచి ఇంక మీదట పైకి వెళ్ళబోతుందని ఒక హింట్ అనమాట అది. సో, దానికే నేను ఏసంట్రా అంటే ఈ ఇండ్యూస్‌మెంట్‌ని కాస్త ఇక్కడ నేను చేంజ్ ఆఫ్ కట్‌గా కన్వర్ట్ చేసుకున్నా దాన్ని. ఓకేనా. సో, ఇక్కడి నుంచి మనకు మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తారేమో అని చెప్పేసుకొని నేను ఈ యొక్క ఇండ్యూస్‌మెంట్‌నే కాస్త చేంజ్ ఆఫ్ కట్‌గా కన్వర్ట్ చేసుకున్నా. సింపుల్ లాజిక్ అదే అనమాట. అక్కడ చేంజ్ ఆఫ్ కట్ నేను తీసుకోవడానికి కారణం 4 అవర్స్‌లో. సో, మార్కెట్ అనేది ఏం చేస్తది అగైన్ ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫ్లిప్ జోన్ క్రియేట్ చేసింది యాక్చువల్లీ. ఓకేనా. సప్లై మనకు ఆ సప్లైని టచ్ చేసి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పగలగొట్టేస్తది. సో, ఈ సప్లైకి పగలగొట్టడానికి కారణమైన క్యాండిల్స్ ఎక్కడ ఫార్మ్ అయినాయి మనకి ఇక్కడ ఫార్మ్ అయ్యాయి ఇంబాలన్స్‌తో పాటు. ఇది ఫ్లిప్. సో, మేబీ ఫ్యూచర్‌లో మనకు ఈ ఫ్లిప్‌కొస్తే మనం ఇక్కడి నుంచి ఒక బయింగ్ జోన్ అనేది మనం క్రియేట్ అవుద్ది. ఇక్కడి నుంచి మనకు బయింగ్ అయితే చేసుకోవచ్చు. లేదా మనకి ఎక్స్‌ట్రీమ్‌కొచ్చినా సరే ఒక బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతదనమాట. బట్ ఇది రావడానికి కొంచెం తక్కువ ఛాన్సే ఉంటది. ఎందుకంటే ప్రోటన్‌లో మార్కెట్ ఉంది కాబట్టి తక్కువ ఛాన్సే ఉంటది. ఓకేనా. సో, అది. ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడున్న సప్లైకొచ్చేసింది. మరి నాకు తెలిసి ఏంట్రా అంటే మేబీ ఈ సప్లై అనేది రేపు కానీ ఇలా బ్రేక్ చేసి పడేస్తే మీకు ఇక్కడ ఒక ఫ్లిప్ దొరుకుతది. ఆ ఫ్లిప్ నుంచి మార్కెట్ తీసుకొని పైకి టాప్ వెళ్ళిపోతుందనమాట. సో, ఇక్కడ మనం ఏదైనా పొజిషన్స్‌లో ట్రై చేయొచ్చు. మీరు లో టైమ్ ఫ్రేమ్‌లో 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వెళ్ళేసి అక్కడ పోయి ట్రై చేసుకోవచ్చు ఇన్ కేస్. ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పింది నీట్‌గా అర్థమైపోద్ది. ఓకేనా. ఇన్ కేస్ మన తెలుగులో నేర్చుకున్న వాళ్ళు ఎస్ఎం తెలిసిన వాళ్ళైతే కొత్తగా వాళ్ళకైతే స్ట్రగుల్ అయితారు. ఓకేనా. సో, దాని తర్వాత ఏంటంటే మన ఎఫ్‌ఈజీ మార్క్ నెక్స్ట్ మన ఇంట్రాడే పరంగా చూద్దాం. ఇంట్రాడే పరంగా ఇక్కడే గేమ్స్ ఉంటది మనకి. ఈ గేమ్స్‌లో ప్రెజెంట్ ఏంటంటే మనకి 4 అవర్స్ ఎఫ్‌ఈజీ ఓకేనా. ఈ 4 అవర్స్ ఎఫ్‌ఈజీకి మార్కెట్ వెళ్ళడానికి మనుషులు ట్రై చేస్తారు. సో, అది లాజిక్ అనమాట. నెక్స్ట్ మార్కెట్ అనేది ఇక్కడ 4 అవర్స్ ఎఫ్‌ఈజీ ఉంది. ఈ 4 అవర్స్ ఎఫ్‌ఈజీ నుంచి మార్కెట్ రియాక్ట్ అయితే నెక్స్ట్ ఈ 4 అవర్స్ ఎఫ్‌ఈజీ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తారు మార్కెట్ మషిన్ షుడ్‌గా. సో, ఇక్కడేదో మనకు కన్ఫర్మేషన్ ఇచ్చిందిరా అంటే నేనైతే మనకి ఎంట్రీ ఇచ్చినది. బట్ మనం అన్‌ఫార్చునేట్‌గా చూసుకోలేదన్నమాట ఎంట్రీ అయితే అది. సో, గోల్డ్‌లో అయితే మీకు నీట్‌గా సెటప్ ఇచ్చారన్నమాట. ఓకేనా. ఇక్కడ మార్కెట్‌లో ఏం చేస్తారు సింపుల్‌గా మనకు ఇది ఆ 4 అవర్స్ యొక్క ఎఫ్‌ఈజీ. ఓకే. దాన్ని 50% ట్యాప్ చేసి కాన్సిక్వెంట్ ఎంక్రోచ్‌మెంట్ జరిగిందనమాట. ఆ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్‌మెంట్ అనేది అదొక వన్ టైప్ ఆఫ్ టాపిక్ అనమాట ఐసీడీ మెథడ్‌లో.
అది తెలియకపోతే చాలామంది యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని చూడండి. ఓకేనా? సో, ఎగ్జాక్ట్‌గా మనకు ఆ కాన్సెప్ట్ కూడా ఎంకరేజ్‌మెంట్ జరిగి లిక్విడ్ స్వీప్ చేసి చేంజ్ ఆఫ్ స్పీడ్ జరిగింది. దాంట్లోనే ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ వచ్చి అక్కడి నుంచి మార్కెట్ ట్రిగ్గర్ అయ్యి ఎళ్తున్నారన్నట్టు. సో, ప్రెజెంట్ అయితే మన ఇంట్రాడే పరంగా ఇది మీ హై టార్గెట్. ఓకేనా? లేదా అనుకుంటే ఈ డే హై కూడా పెట్టేసుకోండి. డే హై మషిన్ కూడా లేపుతారు రేపు. డే హై కూడా కరెక్ట్ అయిపోద్దనమాట. ఇన్‌కేస్ ఈ ప్లేస్‌లో మీకేదైనా ఆపర్చునిటీస్ దొరికితే 1 మినిట్ మన లిక్విడిటీ ఎంట్రీ మోడల్ ఏమైనా దొరికితే మీరు ట్రై చేసుకొని ఇక్కడ దాకా కూడా హోల్డ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? సో, ఇదనమాట. ఇన్‌కేస్ ఇది అలాగా హోల్డ్ చేస్తే నెక్స్ట్ సప్లై ఎక్కడుంది మనకు ఫోర్వర్డ్ సప్లై ఇక్కడ ఉంది చూసారా? ఈ ఫోర్వర్డ్ సప్లైకి ఎఫ్‌ఈజీ కూడా ఎలాగో ట్రై చేస్తారు. బట్ ఇంత దూరం అనేది ఒకటే హోల్డ్ చేయడం రిస్క్ అనమాట. ఎందుకంటే మార్కెట్ అనేది ఈ లిక్విడ్ కలెక్ట్ చేసి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ ఏంటంటే మన నియర్ బై ఉన్న లిక్విడ్ చాలు మనకు. ఓకేనా? సో, ఇక్కడ ఎంట్రీ అయ్యారా ఈ లిక్విడ్ సరిపోద్ది గోల్డ్‌లో అయితే. ప్రెజెంట్ అయితే గోల్డ్ సినారియో ఇదనమాట. సో, మనకు కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించినా పర్లేదు. బట్ సబ్జెక్ట్ పరంగా చాలా మ్యాటర్ ఉందనమాట గోల్డ్ తెలుసుకోవాల్సింది మనం. సో, అప్‌కమింగ్ ఎంట్రీస్ అయితే ఇదనమాట. ప్రెజెంట్ ట్రిగ్గర్ అయింది. రేపు మార్నింగ్ మీకు చూద్దాం ఏం జరుగుతదనేది. ఓకేనా? సో, నెక్స్ట్ మనము యూరోఎస్‌డీకెళ్దాం. యూరోఎస్‌డీలో కూడా యాక్చువల్లీ ఒక ఎంట్రీ ఉందనమాట. నీకు గీసి పెట్టాను యాక్చువల్లీ. మన స్టూడెంట్ గ్రూప్ అయితే పెట్టింటా అనమాట. మేబీ వీలుంటే పబ్లిక్ గ్రూప్‌లో కూడా మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా అన్నట్టు. ఓకేనా? సో, యూరోఎస్‌డీనా ఇదేనా? ఓకే. ఈరోజు 1 మినిట్‌లో అయితే మీకు చిన్న గేమ్ ఉందన్నమాట. 1 మినిట్‌లో ఇక్కడి నుంచి ఈడ దాకా ఎళ్తది. సో, ఈ 1 మినిట్ అయితే వదిలేసుకోండిలే మీకు. ఓకే. సరే ఫైన్. యూఎస్‌డీ కాదు. జీబీబీ ఓకేనా? సో, జీబీయూఎస్‌డీలో ఏందంటే మన సేమ్ ఇదొక మన ఎంట్రీ మోడల్ అనమాట యాక్చువల్లీ. ఎంట్రీ మోడల్ పరంగా ఎగ్జాక్ట్‌గా మనకి ఇచ్చారన్నమాట మార్కెట్ అయితే. ఓకేనా? సో, ఇప్పుడేంటి మనకు లిక్విడ్ హంట్ అయింది. చేంజ్ ఆఫ్ కట్ స్ట్రాంగ్‌గా జరిగి మనకు బాడీతో క్లోజ్ పెట్టారు మొత్తము. ఎవ్రీథింగ్ మనకి ఇండ్యూస్‌మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? లిక్విడిటీస్ ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ వచ్చి మీకు ఏదో 1 మినిట్‌లో చేంజ్ ఆఫ్ కట్ జరిగితే అక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు ఈ యొక్క లిక్విడిటీస్ అన్ని మీరు టార్గెట్‌గా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ బోత్ లిక్విడిటీస్ మీకు టార్గెట్‌గా ఉంటదన్నమాట ఇది. ఓకేనా? సో, ఇదైతే మీకు పక్కా ఎంట్రీ అనమాట. రేపు ఎవరైనా ఫారెక్స్‌లో చేస్తున్నోళ్ళైతే ఈ జీబీయూఎస్‌డీలో మీరు వెయిట్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది కూడా మంచి ఎంట్రీ అనమాట. సో, ఇది. ఇప్పుడు దాని తర్వాత మనం నిఫ్టీకెళ్దాం. ఓకే. 50 మినిట్స్‌లో పెట్టేసుకొని చూడండి. 50 మినిట్స్‌లో ఇంకా బాగా క్వాలిటీగా ఉంటదన్నమాట ఈ ఎంట్రీ. ఓకేనా? ఈ జీబీయూఎస్‌డీ. యాక్చువల్లీ 50 మినిట్స్‌లో మార్క్ చేశాను నేను. సింపుల్‌గా ఉంది 50 మినిట్స్‌లో ఇది. ఓకేనా? స్క్రీన్ షాట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మేబీ మీకు వీలుంటే. ఓకేనా? లిక్విడ్ హంట్, చేంజ్ ఆఫ్ క్యాటర్, ఎక్స్‌చేంజ్ బ్లాక్ వచ్చి మార్కెట్ తీసుకెళ్తది. ఇదేందో ఇంత లిక్విడిటీస్ అనమాట. పైన మస్టర్డ్ కరెక్ట్ అవుతుందన్నమాట. సో, ఇది. ఇన్‌కేస్ ఫెయిల్ అయిపోయినా లైట్ తీసుకోండి. ఓకే. ఎస్ఎల్ పడినా పర్లేదు మనకు. ఓకే. నో ప్రాబ్లమ్. మరి నేను నిఫ్టీకెళ్దాం. ఓకే. నిఫ్టీకెళ్ళేసి ఇది మనకు మెయిన్ చాప్టర్ అనమాట యాక్చువల్లీ. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో నిఫ్టీ అనేది ఎలా ఫంక్షన్ అవ్వబోతుందో ఒక చిన్న డెమో అనమాట. సో, యాక్చువల్లీ మనకేంటంటే 4 అవర్స్ యూజ్ చేస్తాను. 4 అవర్స్ ఏం జరుగుతుందో చూపించేస్తా సింపుల్‌గా. ఓకేనా? 4 అవర్స్ ఏంటంటే మనకు స్టెప్ బై స్టెప్‌గా మార్కెట్ అనేది వెళ్తున్నారు. సో, ఈ యొక్క హై మనకేంటంటే బ్యూఐ ఇస్తున్నాడు. సో, మస్ట్ అండ్ షుడ్‌గా ఈ యొక్క బ్యూఐస్ కరెక్ట్ చేయడానికి మార్కెట్ అనేది పైకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? సో, మార్కెట్ దాని కోసమే వెళ్తాంది. దానికోసం వెళ్ళడానికి మార్కెట్ ఏం చేస్తుందంటే 15 మినిట్స్‌లోకి వెళ్ళామంట మనం. 15 మినిట్స్‌లో స్ట్రక్చర్ మ్యాప్ ఇప్పుడు నేను ఎలా గీస్తాను మీరు అలా స్ట్రక్చర్ మ్యాప్ నీట్‌గా గీసి పెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఈ హైయర్ హైస్, హైయర్ లోస్ మీరు చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. తెలీదు కొత్త వాళ్ళకి. ఓకే. మార్కెట్ అనేది ఇలాగే ఫంక్షన్ అవుతా ఉంటది. హైయర్ హై, హైయర్ లో ఇట్లా వెళ్తా ఉంటది. నెక్స్ట్ మార్కెట్ ఒక హైయర్ హై ఫార్మ్ చేసింది. సో, నెక్స్ట్ సింపుల్ లాజిక్ ఏంట్రా అంటే మస్ట్ అండ్ షుడ్‌గా రేపు ఎల్లుండిలో మార్కెట్ అనేది ఒక సైడ్‌వేస్ జోన్‌లోనే ఉంటది. సో, మీరు దయచేసి మార్కెట్‌లో పెద్ద పెద్ద లాట్ ట్రేడ్ చేయకండి. సో, సైడ్‌వేస్‌లో ఉంటది కాబట్టి మీరు లైట్ తీసుకోండి మార్కెట్. సో, ఆ సైడ్‌వేస్ ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే మీకు ఎప్పుడైతే ఈ యొక్క ఇండ్యూస్‌మెంట్ కరెక్ట్ అవుద్దో అప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా మార్కెట్ సైడ్‌వేస్‌లో కన్వర్ట్ అయిపోద్ది. ఓకేనా? సో, మీ ఈ జోన్‌కి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది తప్పదు. ఈడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మీకు చాలా పెద్ద ఎంట్రీ అయితే ఉంటది. ఇక్కడి నుంచి మీకు మినిమమ్ అన్న ఒక 400 పాయింట్లు, 500 పాయింట్లు టార్గెట్ ఉంటది మీకు. ఓకేనా? సో, ఇది మన నెక్స్ట్ అప్‌కమింగ్ ఎంట్రీ. ఈ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? మీరు అప్పుడే మీరు మనీ సంపాదించగలుగుతారు. సో, రోజు చేయాలనేసి మీరు పెట్టేసుకొని ఇక్కడంతా బేసి గేమ్ ఆడినారంటే ఇది కౌంటర్ రెండు. ఈ కౌంటర్ రెండ్‌లో మొత్తం మీకు స్టాప్స్ వైస్ స్పాట్ దొరుకుతారు. ప్రీమియమ్స్ అస్సలు పెరగవనమాట. సో, దయచేసి నా మాట ఇని ఇక్కడ దాకా వెయిట్ చేయండి. ఈ ఈ యొక్క జోన్‌కొచ్చినాక ఇది ఏంటి ట్రై చేయండి. 460 పాయింట్లు ఉందన్నమాట. నికరంగా ఒకే రోజు లేపాడు దొరుకుతాయి. 460 పాయింట్‌లో మీరు 300 పాయింట్లనే ఈజీగా ప్రీమియమ్స్ పెరుగుతాయి మీకు. ఓకేనా? సో, మీరు ఈ 1 వీక్ వెయిట్ చేశారనుకోండి. 4, 5 డేస్ వెయిట్ చేశారనుకో ఎగ్జాంపుల్‌కి. ఈ 4, 5 డేస్ జరిగే గేమ్ అంతా ఒకే డేలో మీరు తీసుకెళ్ళిపోయి మొత్తం ప్రాఫిట్‌లో రిలీజ్ చేయొచ్చు. సో, అది మన ట్రేడింగ్ యొక్క జర్నీ అనమాట. అలాగే నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాం. ఈ ప్రోటీన్‌లో మాత్రం పోస్ట్ చేస్తా కాబట్టి మీకు పక్కా టార్గెట్‌లు ఎళ్తాయి. పెద్ద పెద్ద టార్గెట్స్ అన్ని మీరు తీసుకెళ్తారు. ఓకేనా? సో, అంతేగాని మనం అలా కాకుండా ఈ జోన్‌లో అంతా గేమ్ ఆడారంటే మాత్రం మీకు పక్కా మీకు ఎస్ఎల్స్ తప్పవు. జాగ్రత్తగా చెప్తున్నాను. ఇక్కడంతా ప్రీమియమ్స్ మీకు పెరగవనమాట ప్రీమియమ్స్. సో, మీరు దయచేసి ఈ జోన్‌లో అంతా మీరు ఎంట్రీస్ అంతా ఏం ప్లాన్ చేయకండి. ఓకే. మస్టర్డ్ ఈడికొస్తది. అది సబ్జెక్ట్ తెలిసినోళ్ళైనా సరే ఇక్కడ స్టాప్ లాస్ చేసుకోవడం తప్ప ఏం ఉండదు. ఓకేనా? అది మనకు తెలుస్తాయి కిందకొస్తాయని తెలుస్తది. బట్ కానీ కిందకెళ్ళిసినప్పుడు ప్రాపర్‌గా కొంచెం చిన్న పాయింట్స్ అంతేనమాట. 20 పాయింట్లు, 30 పాయింట్లు, 50 పాయింట్లు అలాగే ఉంటది. పెద్ద పెద్ద టార్గెట్స్ అంతా ఏమి ఉండవు. ఓకేనా? సో, అది మీరు దయచేసి అర్థం చేసుకొని నిఫ్టీని ఈ జోన్‌కొచ్చిన తర్వాతే మార్క్ చేసుకోండి ఈ లెవెల్స్ అంతా. ఓకేనా? నంబర్స్ అయితే నాకు గుర్తుండవు. మీరు ఈ క్యాండిల్ నంబర్ గుర్తు చేసుకోండి. ఓకేనా? ఇక్కడ 15థ్ ఓకేనా? జూన్ 26 అనమాట. సో, దాని తర్వాత జూన్ 26 రేపు ఈ నంబర్ నోట్ చేసుకొని ఆ ప్లేస్‌కొచ్చినాక ఆ జోన్ మార్క్ చేసుకోండి. ఓకేనా? సో, అప్పుడే అక్కడికొచ్చినాక గేమ్ ప్లాన్ చేయండి. అదెప్పుడురా అంటే ఇది బ్రేక్ చేయాలి. ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కిందకొస్తుంది. ఇన్‌కేస్ ఇండ్యూస్‌మెంట్ తీసుకోకుండా ఇలా పైకెళ్ళిపోయిందనుకుందాం. అలాగే పైకెళ్ళిపోతా ఉంటది. సో, పైకెళ్ళేటప్పుడు మనకేంట్రా అంటే ఇక్కడ ప్రాపర్‌గా ఎంట్రీస్ అయితే ఇయి ఉండవనమాట. ఇవి ఇచ్చినా సరే మనకు భయంగా ఉంటది.
ఎప్పుడు కింద పడేస్తాడో తెలీదనమాట మనకు. సో, అక్కడంతా ఇక్కడంతా పోవడం కొంచెం రిస్క్ అనమాట. నాకు తెలిసి ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ అయ్యి ఈ జోన్‌కొస్తే కొంచెం కరెక్ట్‌గా ఉంటుంది నిఫ్టీ అండి. ఓకేనా? సో, దీన్ని ప్లాన్ చేసుకోండి. సో, ఇంకా మన కిందకెళ్తే ఇంకా మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గిఫ్ట్ నెట్ కూడా సేమ్ స్టోరీయే అనమాట. బట్ గిఫ్ట్ నెట్‌లో కొంచెం చార్ట్ ఎక్కువగా ఉందనమాట. సో, మన నిఫ్టీతో కంపేర్ చేసుకొని సార్ గిఫ్ట్ నెట్‌తో కంపేర్ చేసుకొని నిఫ్టీ కొంచెం బెటర్‌గా ఉంది చూడడానికి మీకు. ఓకేనా? సో, అందుకని మీ నిఫ్టీ అయితే నేను సజెస్ట్ చేశాను గీసాననమాట. సో, గిఫ్ట్ నెట్ కూడా సేమ్ లాజిక్ అంతే. మనకేంటి ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ ఇదే ఉందండి. ఈ ఆర్డర్ బ్లాక్ అయితే వస్తది. సో, ఇదంతా మనకేంటంటే లిక్విడిటీ అనమాట ఇదంతా. సో, మస్ట్ షుడ్‌గా మార్కెట్‌ని దింపొస్తుంటే కరెక్ట్ అయ్యి కిందకైతే డ్రాప్ అవ్వద్దు. ఓకేనా? సో, ఇది కూడా అంతే సేమ్ జోన్. సేమ్ మనకి ఈ జోన్‌కి వస్తేనే ఇక్కడ నుంచి మార్కెట్ రైజ్ అవుద్ది. సో, ఇక్కడి నుంచే మనకైతే ఎంట్రీ తీసుకోవాల్సింది. దీనిలో అయితే ఇంకా మీకు పెద్ద టార్గెట్స్ కూడా ఉన్నాయి. దీనిలో ఇంకా ఎక్కువ ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇదే బీఓఐస్ మన సింపుల్ లాజిక్. సో, దయచేసి మీరు ఈ ప్లేస్‌కొచ్చినాక ఎంట్రీ ట్రై చేయండి నిఫ్టీ‌గా. అప్పటి వరకు ఇదంతా గేమ్ ప్లాన్ చేయొద్దండి. ఇన్‌కేస్ ఏమైనా వచ్చినా సరే టెలిగ్రామ్‌లో మేబీ వీలుంటే పెడతాను. బట్ మన స్టూడెంట్స్‌కి అయితే పక్కా పెడతానన్నమాట. ఎందుకంటే వాళ్ళు సబ్ తెలుసు కాబట్టి అక్కడ డెసిషన్ మేకింగ్స్ వాళ్ళు తీసుకుంటారన్నమాట ఇక్కడంతా. సో, బట్ పబ్లిక్ గ్రూప్‌లో నేను పెట్టలేను. ఎందుకంటే మీకు అక్కడ డెసిషన్ మేకింగ్స్ మీరు తీసుకునేంత క్యాపబిలిటీ మీకు ఉండదు. ఎందుకంటే ఇంత కౌంటర్ అనమాట. ఈ ప్రోటోన్‌లో అయితే మీరు గుడ్ ఎంఎల్ ఎంట్రీ కొట్టేసినా సరే అది తీసుకెళ్ళిపోద్దామండి హ్యాపీగా. సో, నేను పెద్ద ఎంట్రీ అయితే కన్వర్ట్ అయిపోద్దనమాట. ఓకేనా? సో, నేను చెప్పే సబ్జెక్ట్ అంతా మీకు కొత్తగా ఉండొచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లమ్ ఎస్ఎంసీ పరంగా అయితే. బట్ ఎస్ఎంసీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట యాక్చువల్లీ. బట్ దాన్ని ఒకడు ఒకలా అర్థం చేసుకొని పెట్టుకుంటాడు. బట్ రియల్ మార్కెట్ ఏంటనేది ఒక మెంటర్ దగ్గర మీరు నేర్చుకుంటే మాత్రమే ప్రాపర్‌గా తెలుస్తుందన్నమాట. ఓకేనా? మన తిరుపతిలో యాక్చువల్లీ మా ఆఫ్‌లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది కొత్తగా ఈ మంత్ 15థ్ నుంచి. ఓకేనా? సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో నంబర్‌లు ఇస్తాను. ఓకేనా? స్క్రీన్ మీద నా నంబర్ ఇస్తాను. ఫోన్ చేసి మీరు కనుక్కొని ఒక ఆఫ్‌లైన్ క్లాస్‌కొచ్చి మీరు జాయిన్ అవ్వచ్చనమాట తిరుపతిలో. సో, మీకు ఒక 15 డేస్ దాకా క్లాస్ ఉంటది. సో, ఫర్దర్ డీటెయిల్స్ అయితే మేము మాట్లాడదాం. ఓకేనా? ఎవ్రీథింగ్ అన్నీ. లేదు ఆన్‌లైన్ ఆన్‌లైన్ జాయిన్ అయిద్దాం నో ప్రాబ్లమ్. ఆన్‌లైన్ కూడా మీకు ఎవ్రీడే అవైలబిలిటీ ఉంటదనమాట. సో, ఎప్పుడైనా మీరు జాయిన్ అవ్వకపోవచ్చు. ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో. సో, మీకు ఎవ్రీడే లైవ్ సెక్షన్ అయితే మేము కండక్ట్ చేస్తామనమాట నా సైడ్ నుంచి. సో, మీరు టెలిగ్రామ్‌లో చూస్తా ఉంటారు. ఓకేనా? టెలిగ్రామ్‌లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వకండి. ఓకే. థాంక్ యూ ఆల్. ఓకేనా? సో, జాగ్రత్తగా సేఫ్‌గా ట్రేడ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.